హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పురుషోత్తం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్. ఈరోజు మనం నెల్లూరులో పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక ప్రముఖ వైష్ణవ క్షేత్రాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు. ఈ తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని 7-8 శతాబ్దాల మధ్య పల్లవ రాజులు ప్రారంభించి 12వ శతాబ్దంలో రాజరాజ నరేంద్ర చోళుల పాలనలో విస్తరించబడినది. ఆలయంలో ఉన్న ప్రధాన రంగనాథస్వామి విగ్రహం శయన ముద్రలో ఉంటుంది. స్వామివారిని ఆదిశేషుడు తల్ప రూపంలో అభివృద్ధి చేశాడని పురాణ విశ్వాసం. ఇక స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే కశ్యప మహర్షి ఇక్కడ పౌండరీక యాగం నిర్వహించగా శ్రీ రంగనాథుడు ప్రత్యక్షమయ్యాడని చెప్తారు. స్కంద పురాణం ప్రకారం త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి ఈ రంగనాథస్వామి దేవాలయం, రెండవది జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం, మూడవది వేదగిరి నరసింహస్వామి దేవాలయం. మహాకవి తిక్కన సోమయాజి ఈ ఆలయంలోనే తెలుగు మహాభారత రచన చేశారు. ఈ ఆలయ మార్గంలో 7 అంతస్తులతో కూడిన రాజగోపురం ఉంది. దానిపై బంగారంతో తీర్చిదిద్దిన 7 కలశాలు ఉన్నాయి. గర్భాలయంలో రంగనాథుడు శయనముద్రలో, పాదాల వద్ద శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలో ప్రత్యేకంగా నిర్మించబడ్డటువంటి అద్దాల మండపంలో సీలింగ్లో శ్రీకృష్ణుడి చిత్రం ఉంటుంది. ఇది చాలా ప్రసిద్ధి చెందినది. 1879లో జరిగినటువంటి ఆలయ రాజగోపుర నిర్మాణంలో ఎరగుడిపాటి వెంకటాచలం పంతులు ప్రముఖ పాత్ర పోషించినట్లుగా ఈ ఆలయం చెబుతోంది. పెన్నా నది ఒడ్డున ఉన్నది. 1946లో పెన్నా నది నీటి మట్టం 25.6 అడుగుల వరకు పెరిగి నీరు దేవాలయ స్వామి విగ్రహం పాదాలు తాకినట్లు నమోదులు ఉన్నాయి. ఈ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి, రథోత్సవం, బ్రహ్మోత్సవం, దీపావళి నాడు దీపాల విందుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీకృష్ణ జన్మదిన ఉత్సవం కూడా ఆలయంలో ఘనంగా జరుపుకుంటారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ఆలయం నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో ఉన్నది. ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి సుమారు 1 కిలోమీటరు మరియు నగర కేంద్రం నుండి 3.2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సమీప విమానాశ్రయం తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సుమారు 124 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మీరు కూడా వీలు చేసుకొని ఈ ఆలయాన్ని దర్శించి తల్పగిరి రంగనాథుని కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ ఇంతటితో సెలవు. నమస్తే.